విద్యతోనే ఎన్నో సాధించవచ్చు. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో, ప్రతి హ్యామ్లెట్లో ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించాం కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే 35,000 ప్రాథమిక పాఠశాలను రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించడం జరిగింది. విద్యకు చాలా ప్రాధాన్యత ఇచ్చాం కాంగ్రెస్ పార్టీ. ఈరోజు విద్యా విధానాన్ని, ప్రాథమిక పాఠశాలల సంఖ్యను కూటమి ప్రభుత్వం తగ్గిస్తూ పోతా ఉంది. వాళ్ళ ఆలోచన 35,000 ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలను 10,000కు తీసుకురావాలన్నది వాళ్ళ ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ సంవత్సర కాలంలో 5,000 ప్రాథమిక పాఠశాలను తగ్గించడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఇంకొక 5,000 ప్రాథమిక పాఠశాలను తగ్గించాలన్న ఆలోచనతో మోడల్ స్కూల్స్ అని ఒక కాన్సెప్ట్ను చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వస్తున్నారు. దీన్ని నేను ఖండిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నటువంటి విద్యా విధానం, ప్రాథమిక పాఠశాలను తగ్గించడం నేను ఖండిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి పేదవాళ్ళు ఎక్కడో మాలవడిలో ఉన్నారు, లేకుంటే గిరిజన కాలనీలో ఉన్నారు, అక్కడ కూడా మేము పెట్టాం ప్రాథమిక పాఠశాలను. ఎందుకు? ప్రతి బిడ్డ చదువుకోవాలి, ప్రతి బిడ్డ పైకి రావాలన్న ఉద్దేశంతో. ప్రతి బిడ్డకు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక పాఠశాలలోనే కాదు, మరి హై స్కూళ్ళలో, కాలేజీల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. దీన్ని నీరుగార్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. దీన్ని నేను ఖండిస్తున్నాను నిశితంగా. తప్పు ఇది, తప్పు ఇది. ఎస్సీలు చదువుకోవడం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఎస్టీలు చదువుకోవడం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు. మైనారిటీలు చదువుకోవడం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఓబీసీలు చదువుకోవడం అసలే ఇష్టం లేదు. అందుకొరకే ఈ ప్రాథమిక పాఠశాలను తగ్గిస్తున్నారు. తప్పు 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 అని తెలియజేస్తున్నాను.